బి నరేష్ 99 ఛానల్కి స్వాగతం. ఈరోజు చెరువుగట్టు క్షేత్రంలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. ఇక్కడ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అమావాస్య. ఈరోజు అమావాస్య జ్వరబడుతుంది. ఇవాళ రేపు 2 రోజులు ఉంటుంది. స్వామివారి హోమం కాలుతుంది. చూద్దాం, దర్శించుకుందాం రండి. చూడండి, హోమం కాలుతుంది. హోమం ప్రతి అమావాస్యకు స్వామివారికి ఇక్కడ హోమం కాలుస్తారు. భక్తజనుల కోసం భక్తులందరూ బాగుండాలి, భక్తులందరూ మంచిగా స్వామివారి కృపకు పాత్రలు కావాలి, వాళ్ళ కోరికలు తీరాలని ఇక్కడ అయ్యగారులు, స్వామి దేవస్థానం సంబంధించిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ప్రతి అమావాస్యకు ఇక్కడ మంచిగా హోమం కాలుస్తారు. అయ్యగారు హోమం కాల్చి బయటకు వస్తున్నాడు భక్తులు గట్ల. ఈ హోమాన్ని దర్శించుకుందాం రండి. చూడండి, ఆహ్లాదకరమైన వాతావరణం, ముగ్గు వేసి మంచిగా ఇక్కడ చాలా చక్కగా అలంకరించారు. స్వామివారు హోమం చూడండి ఎంత కళగా కనిపిస్తుందో. స్వామివారు హోమం దర్శించుకొని ఆ హోమంలోని బొట్టు మనపై పెట్టుకుంటే, మన నుష్టికి పెట్టుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలే కానీ ఏ బాధలున్నా తొలగిపోతాయి. శివయ్య రుద్రహోమం అంటది. రుద్రహోమం చాలా పవిత్రమైనది. ఈ హోమం చుట్టూ మనం హోమం కాల్చుకొని 11 చుట్లు ఇట్లా ప్రదక్షిణ చేసుకుంటే మనకు చాలా మంచిది, అనుకున్న కోరికలు తీరుతాయి. హోమం దీనికి 1116 ఏమో ఉంటుందని నాకు కూడా సరిగా తెలియదు. తీసుకొని ఆ స్వామివారి హోమం చేసుకుంటే చాలా మంచిది. ప్రతి అమావాస్యకు అందరూ బాగుండాలని చేస్తారు. చూడండి, స్వామివారి యొక్క హోమం, రుద్ర హోమం దర్శించుకొని స్వామివారిని దర్శించుకుందాం రండి. పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇందులో ఉంది. పక్కనే వినాయక స్వామి దర్శనమిస్తున్నాడు, దర్శించుకోండి. స్వామివారి దర్శించుకొని కోరిక కోరుకొని తర్వాతకి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పరశురాముడు ప్రతిష్ఠించి ఆ లింగాన్ని ఇక్కడ పగిలి ఉంటుంది. పరశురామ స్వామి గుడ్డలతో కొట్టడం వల్ల పగిలింది. ఆ స్వామి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు నామకరణతో ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు. స్వామి చూడు ఎంత కళగా కనిపిస్తున్నాడు. స్వామి దగ్గరికి వచ్చి మనం ఏదైనా కోరిక కోరితే వెంటనే తీరుస్తాడు. స్వామివారి హారతి తీసుకోండి. హారతి తీసుకొని ఏదైనా కోరిక కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తాడు. అంత మహిమగల్ల దేవుడు. మీరే వచ్చి ఒకసారి విజిట్ చేయండి, దర్శించండి. నందీశ్వర స్వామిని దర్శించుకొని నందీశ్వరుడి చెవులో చెప్పి స్వామివారి హారతి తీసుకొని స్వామివారి దర్శించుకోండి. చాలా ఈరోజు అమావాస్య, ఈరోజు చాలామంది వస్తారు. ఇంకా రేపు అమావాస్య ఫుల్గా, రేపు లక్షలాది వేలాది కోట్లాది మంది వస్తారు. చూడండి, ఇక్కడ తీర్థము తీసుకోవచ్చు. స్వామివారి అభిషేకించిన తీర్థం, కొబ్బరికాయలు కొట్టవచ్చు. ఇక్కడ ఇదే ఆపరేషన్ బండ. చూడండి, భక్తులు స్వామి వచ్చి ఎప్పుడు మా ఆరోగ్యాలు మంచిగా చేస్తాడా అని ఇక్కడ నిద్ర చేస్తున్నారు. ఈ బండపై అంత మహిమ ఉంది. ఇక్కడ వచ్చి స్వామి తప్పకుండా వచ్చి చూసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులని పరీక్షించి వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా చేస్తాడు. భక్తుల నమ్మకం. మీరు కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ ఒకసారి నిద్ర చేయండి. ఇక్కడ వచ్చి కూర్చోండి. మన మూడుగుండ్ల పైకి వచ్చాము. మూడుగుండ్ల రామలింగేశ్వర స్వామి, బుద్ధ రామలింగేశ్వర స్వామి. చూడండి, ఆ మధ్యలో ఉన్నది ఈ సందు. ఇందులో నుంచి మనం వెళ్ళి స్వామివారి దర్శించుకోవాలి. పైన లింగం ఇలా ఉంటుంది. ఈ లింగాన్ని అమావాస్య రోజు దాదాపు 12 గంటల సమయం స్వామివారి దర్శనాలే ఉంటాయి. తప్పకుండా వచ్చి దర్శించుకోవాలి. ఈరోజు శనివారము. ఈరోజు నైటు అమావాస్య జ్వరబడుతుంది. ఈరోజు కూడా భక్తులు వచ్చి స్వామివారి దగ్గర నిద్ర చేసి ఆ మూడుగుండ్ల దర్శనం చేసుకొని నిద్ర చేసి వాళ్ళు ఈరోజు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా రేపు 21 తారీఖు ఫుల్ అమావాస్య ఉంటుంది. ఆ రోజు దాదాపు లక్షలాది కోట్లాది మంది వచ్చి స్వామివారిని మూడుగుండ్ల దర్శనం చేసుకొని నిద్ర చేస్తారు. ఇక్కడ చూడండి, ఈరోజు ఈ 10 గంటల సమయంలో ఇలా భక్తులు స్వామివారి సన్నిధిలో ఉన్నారు. మీరు కూడా రండి. హోమం బొట్టు నేను పెట్టుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకరోజు ముందుగా వచ్చి హోమం జరుగుతుంది. హోమం బొట్టు పెట్టుకోండి. ఆ హోమం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకొని ఆ స్వామివారి బొట్టు పెట్టుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మూడుగుండ్ల రామలింగేశ్వర స్వామిని అమావాస్య రోజు వచ్చి మీరు దర్శించుకొని ఒక కోరిక కోరుకోండి, తప్పకుండా తీరుస్తాడు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.